నగరంలోని బృందావన్ గార్డెన్స్ లో గల వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయం నందు స్వర్గీయ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. బోండా ఉమా నేను పక్కనే కూర్చుంటేనే వైసీపీలో చేరినట్లా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. ఒక విషాదాన్ని పంచుకునే సంతాప సభ అది అని అన్నారు. మా కాపు నాయకుడు ముద్రగడ ఆయన సంస్మరణ సభ కాపు జేఏసీ ఆధ్వర్యంలో పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా నిర్వహించిందని తెలియజేశారు. చంద్రబాబు అలా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. చంద్రబాబుకు దుర్బుద్ధి ఎక్కువ, ఆ దుర్బుద్ధి పవన్ కళ్యాణ్ కి లేదని అన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందించలేదని చెప్పారు. మాజీ రాష్ట్రపతి ఆయన ఒక సామాన్యమైన కుటుంబంలో పుట్టి గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగినటువంటి మహానుభావుడు. ఆ తర్వాత వారిని భారత ప్రజలు రాష్ట్రపతిగా ఎన్నుకోవడం, రాష్ట్రపతిగా ఆయన పనిచేయటం నిజంగా చాలా గర్వించదగినటువంటి అంశం. ఒక చిన్న కుటుంబంలో పుట్టి శాస్త్రవేత్తగా ఎదిగి రాజకీయాలకు అతీతంగా ఆయన ప్రయాణం సాగించి ఈ భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన గౌరవాన్ని పొందినటువంటి అబ్దుల్ కలాం గారు వారి జీవితం ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం. ఆ జీవితం నుంచి అనేకమైన విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి జీవితాన్ని గడిపినటువంటి ఆ వ్యక్తి యొక్క 11వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. పైకి పెట్టుకోవాలి సార్, లేకపోతే కింద కన్నా పెట్టి. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మతి భ్రమించిందేమో నాకు అర్థం కావడం. ఆయన ఒక సంతాప సభ, ఒక విషాదాన్ని పంచుకునే సందర్భం. ముద్రగడ పద్మనాభం గారు కాపుల్లో ఐకానిక్ లీడర్, ఆయన మరణించాడు. సంతాప సభ ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారు? కాపు జేఏసీ ఏర్పాటు చేశారు. ఆయన్ని పిలిచింది, నన్ను పిలిచింది, అన్ని పార్టీల యొక్క నాయకుల్ని పిలిచింది. బోండా ఉమా గారు వచ్చాడు, రాజకీయ నాయకుడు, పక్కన కూర్చుంది, ఆత్మీయంగా పలకరించుకుంది. ఏంటి చంద్రబాబు నాయుడు గారి కడుపు అంటారు? నాకు అర్థం కాదు. నా పక్కన కూర్చోకూడదా? అంటే తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తులు, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఒకనొక సందర్భంలో ఒక విషాద సంఘటనలో పక్కన కూర్చోకూడదా? నాకు అర్థం కాదా?